హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు టెండీ రెసిపీస్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ మటన్ పాయ కర్రీని చేద్దాం. ఈ రెసిపీ రోటీతోని చాలా సాఫ్ట్గా నోటికి రుచిగానే ఉంటుంది. అయితే ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను 1 కేజీ మటన్ పాయ తీసుకున్నానండి. దాన్ని నేను బాగా క్లీన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ 2 నుంచి 4 పచ్చిమిరపకాయలు తురుముకుని వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలపండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 గ్లాస్ నీళ్లు, ఇవన్నీ వేసుకుని బాగా కలపండి. ఇప్పుడు మూత వేసుకుని విజిల్ పెట్టి 7 నుంచి 8 వరకు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసుకొని బాగా కలపండి. చూసారా ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు ఒక మూకుడు తీసుకోండి. 4 నుంచి 5 టేబుల్ స్పూన్ నూనె వేయండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ స్లైసెస్ చేసుకుని నూనెలో వేపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఇప్పుడు మనం ముందుగా వండుకున్న మటన్ పాయ ఇందులో వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు రుచి చూసి సరిపడేంత ఉప్పుని వేసుకుని కలుపుకోండి. కొంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత వేసి నూనె పైకి తేలేంత వరకు వండుకోండి. ఆ తర్వాత మూత తీసి బాగా కలపండి. ఈ పాయ కర్రీ ఈ మాత్రం పల్చగా ఉండాలి. ఇలా పల్చగా ఉంటేనండి రోటీలో బాగుంటుందండి. ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేస్తున్నాను. చూసారు కదా అండి, 5 నిమిషాల్లో మటన్ పాయ రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెండీ రెసిపీస్.